హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజ టాక్స్ తెలుగు. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు దసరా కానుక సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్. అది ఏమిటి అనగా, ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. దసరా కానుకగా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి సర్కార్ అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలో అమలు దిశగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంపు, అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దసరా దీపావళి కానుకగా రెండో పథకం ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారు అనుకున్నట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో దసరా కానుకగా రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంపై స్టడీ చేయడానికి కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అధ్యయనం పూర్తి చేసినట్లు సమాచారం. దీనిపై అధికారులు ప్రభుత్వానికి ఓ నివేదికను కూడా అందించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం దీనిపైన మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు వర్గాల నుంచి తెలుస్తుంది. రాష్ట్రంలోని మహిళలకు ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలనే దానిపై ప్రభుత్వం ఇప్పటికీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దానికోసం ఆర్టీసీ అయ్యే ఖర్చులు అంచనా వేసి దాన్ని ప్రభుత్వమే భరించేలా ఏర్పాటు చేస్తుందట. కూటమి ప్రభుత్వం ఇదివరకే 3 గ్యాస్ సిలిండర్స్ పంపిణీ పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో 2 నుంచి 3 రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఓ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 42 లక్షల మందిని ప్రతిరోజు 11,500 ఆర్టీసీ బస్సులు గమ్యస్థానాలు చేరుస్తున్నాయి. ఇందులో మహిళలు 40% వరకు ఉంటారని ఓ అంచనా వేస్తున్నారు. ఈ పథకం అమలులోకి వస్తే వారికి ఆయా బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఆర్టీసీ రోజుకి 13 నుంచి 16 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మరిన్ని ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి సమాచారాన్ని మీ ముందుకు తేవాలంటే నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.